ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి తండ్రి మీ లేఖనాలలో వ్రాయబడినటువంటి సత్యాలను ఆలోచించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మేమందరము మీ సన్నిధాన వర్తలముగా నిలవబడి మీ యొక్క మహాజ్ఞానపు లోతులలోనికి ప్రవేశించి అనేకుల్ని వెలిగించుటకు తగిన శక్తిమంతులుగా తయారగునట్లు మమ్మల్నందరినీ మీ ప్రేమతో నిలువబెట్టమని క్రీస్తు నామాన ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వల్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనందరం ఆయన యొక్క మహావిజ్ఞానాన్ని ఆలోచించడానికి ఈ సదస్సు ద్వారా ఇక్కడ కూడుకోవడం చాలా సంతోషకరం. అందును బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత క్రైస్తవులుగా దేవుడు మనందరి మీద మోపి ఉన్న సంగతి మీకు తెలియంది కాదు. కొత్తగా నేను మీకు చెప్పాల్సిన అవసరత కూడా లేదు. ప్రతి క్రైస్తవుడికి తెలుసు, సువార్త ప్రకటింపవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది మనం తెలుసుకున్న సంగతి, మనకు తెలిసిన సంగతి. అందుకే క్రైస్తవులందరి నినాదం ఒక్కటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చనిపోతే లాభం. ఇది మనందరి నినాదం. బ్రతుకుట క్రీస్తు అనగానే అందులో సువార్త ప్రకటన అనేది ఒక భాగం అని ఎవరూ మరువకూడదు. సువార్త ప్రకటన అనేది క్రైస్తవులుగా మారిన వెంటనే, అంటే బాప్తిస్మం పొందిన వెంటనే మనకు సంక్రమించేటువంటి, దేవుని నుండి మనకు సంక్రమించేటువంటి మన హక్కు. అర్థమవుతుందా? అందుకే సువార్త ప్రకటన మా జన్మ హక్కు అని చెప్పాను. సువార్త ప్రకటన మా జన్మ హక్కు. మనం కొత్తగా జన్మించిన ప్రతి వానికి దేవుడు అనుగ్రహించేటువంటి హక్కే సువార్త ప్రకటన. దాన్ని మనం ఎప్పుడూ విస్మరించకూడదు, ఎన్నడూ విస్మరించకూడదు. అందుకే రొట్టె ద్రాక్షారసం తీసుకునే ప్రతి ఒక్కరికి ప్రభు చెప్పేది ఏంటంటే, ఇది తీసుకునే ప్రతి ఒక్కరు కూడా నా మరణాన్ని ప్రచురము చేయవలసిన వారై ఉన్నారు. ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే అర్థం ఏంటి? ఆయన సువార్తను ప్రకటించడం, ఆత్మల రక్షణార్థమై సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది, ప్రతి క్రైస్తవురాలి మీద ఉంది. అది విస్మరించిన వాళ్ళు ప్రభు పనిని విస్మరించినట్టు అలా విస్మరించడం అనేది మనకు న్యాయం కాదు.
అందుకే సువార్తను ప్రకటించాలి, ప్రకటించని ఎడల ప్రకటించు వారిని పంపించాలి, ప్రకటించువారు పంపబడని ఎడల వారిట్లు ప్రకటించుదురు, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములై ఉన్నవి. ఇవన్నీ దేవుడు మనకు ఎందుకు చెప్తున్నాడంటే, ఆ సువార్తను వినే నువ్వు రక్షించబడ్డావు, నువ్వు రక్షణలోనికి వచ్చావు. అలాగే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలంటే నువ్వు కూడా ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి, ప్రకటించే వారిని పంపించాలి, ప్రకటించే వారికి సహకరించాలి. నువ్వు కూడా ఒక స్తంభంగా, సత్యానికి స్తంభంగా నిలబడాలి. ఇది దేవుని యొక్క ఆకాంక్ష, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. దీన్ని ఖచ్చితంగా మనందరం పాటించవలసిన వారమై ఉన్నాము. దీనికి విరోధంగా ఏదీ చేయడానికి అవకాశం లేదు. అయితే ప్రియులరా, ఈ సువార్తను ప్రకటించమన్న ఒకే ఒక్క మాట విన్నటువంటి ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేకులు ఆ సువార్తను ప్రకటించే విధానంలో దయ్యానికి చోటు ఇవ్వడం అనేది జరిగింది. ఎలా దయ్యానికి చోటిచ్చారు, ఎలా దాని యొక్క తంత్రాలకు మోసపోయారు, ఇప్పటికీ దాని యొక్క తంత్రాలకు ఎలా మోసపోతున్నారు, ఇది తెలియకపోతే భావితరాలు, భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఉంది. సువార్త ప్రకటించే వారికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నియమాలు, ఆ నిబంధనలు మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. అందులో మొదటిది, సువార్త ప్రకటించాలి అని అనుకునేవాడు, అంటే కేవలం సేవకులే కాదు, విశ్వాసులు కూడా ఏం చేయాలని చెప్పాను మీకు ఇప్పటివరకు. నేను సువార్త ప్రకటించాలి అని అనగానే మీరు కేవలం సేవకుల్ని దృష్టిలో పెట్టుకోవద్దు. ఎందుకంటే సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఇది అందరికీ వర్తించే మాటే తప్ప కొందరికి వర్తించే మాట కాదు. నా భారమును మీ మీద మోపుచున్నాను, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, ఆ పాప భారం నాకిచ్చేసి, నా ఎద్దకొచ్చి మీ పాప భారం నాకిచ్చేసి నా సువార్త భారాన్ని మీరు తీసుకోండి. కనుక నా భారము తేలికగాను నా కాడి సులువుగాను ఉంది. కనుక మీరు అందరూ కూడా ఈ భారాన్ని మొయ్యాలి, తప్పదు. అందులో ఎవరైనా సరే, క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు, క్రైస్తవురాలుగా మారిన ప్రతి ఒక్కరు, విశ్వాసంతో బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటన చేయాల్సిందే. కనుక ఇందులో సేవకులని, విశ్వాసులని ఏ తేడా లేదు. విశ్వాసులు, సేవకులు కలిసే సువార్త ప్రకటన చేయవలసిన వారే ఉన్నారు. ఇది అందరి బాధ్యత. రైట్. ఇప్పుడు ఈ సువార్త ప్రకటన చేయాలనుకునేవారు మొదటిగా ఆ సువార్తను అనుసరించి వారే ఉండాలి. ఆ సువార్తను అనుసరించి వారే ఉండాలి. అంటే ఆ సువార్త ద్వారా వినబడుతున్నటువంటి వాక్యాన్ని, గమనించినటువంటి వాక్యాన్ని, నేర్చుకున్నటువంటి వాక్యాన్ని పాటిస్తూ ప్రకటించేవారై ఉండాలి. పాటించని వాడికి ప్రకటించే హక్కు లేదు. ఇప్పుడే కదా, ఎప్పుడూ లేదు. పాటించని వాడికి ప్రకటించే హక్కు లేదు. కనుక పాటిస్తూ ప్రకటిస్తేనే మనం సంపూర్ణత్వానికి చేరుకోగలుగుతాం. దానివల్ల ఫలితం బాగుంటుంది. పాటించకుండా ప్రకటించేవాడికి ఎలాంటి ఫలితము ఉండదు. కానీ ఈరోజు కొందరు సాతాను చేత పట్టబడిన వారు ఏమని చెప్తున్నారంటే, మేము ఏం చేసినా మీకు అనవసరం, మేము చెప్పేది మాత్రం మీరు వినాలంతే. అది చాలా తప్పు. మేము ఏం చేసినా మీకు అనవసరం అంటే, నీ దుష్టత్వాన్ని బయట పెట్టుకుంటూ, నీ దుర్నీతిని బయట పెట్టుకుంటూ, నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ సమాజానికి మాత్రం నీతి వాక్యాలు వల్లిస్తే ఎవడూ వినడానికి సిద్ధంగా ఉండడు. నీ మాటల వల్ల ఎవ్వడూ మార్పు చెందడు. సమాజానికి నువ్వే ఒక మాదిరి కావాలన్నాడు దేవుడు. సమాజానికి నువ్వే ఒక మాదిరి కావాలి, నువ్వే మాదిరికరంగా ఉండాలి. తిమోతికి పౌలు గారు లేఖ రాస్తూ అదే విషయాన్ని చెప్తారు. మనం సమాజానికి ఎలా ఉండాలి, మాదిరిగా ఉండాలి. చూడండి ఒకసారి ఆ మాట. తిమోతికి అపోస్తలుడైన పౌలు లేఖ రాస్తూ ఏ విధంగా ఉండమని చెప్తున్నాడో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని, మాటలో కానివ్వండి, ప్రవర్తనలో కానివ్వండి, ప్రేమలో కానివ్వండి, విశ్వాసంలో కానివ్వండి, పవిత్రతలో కానివ్వండి, విశ్వాసులకు ఎలా ఉండాలట? మాదిరిగా ఉండుము అన్నాడు. మాదిరిగా ఉండుము. అలాగే 16వ వచనం కూడా జాగ్రత్తగా చూడండి. వీటి అందే సాధకము చేసుకొనుము, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నువ్వు ఇలా చేసి నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకుందువు. అంటే సువార్త ప్రకటించాలనుకునేవాడు మొదట వాడు పాటించాల్సిన వాడే ఉండాలి. వాడు పాటించినప్పుడు ప్రకటించడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. నేను తాగుబోతున్నా ఉండి
నిన్ను తాగొద్దు అని చెప్పడం అది సువార్త ప్రకటించేవాడికి ఉండాల్సిన లక్షణం కాదు. నేను వ్యభిచారిణి ఉండి నీకు వ్యభిచారం తప్పని చెప్పడం అది సువార్త ప్రకటించేవాడి లక్షణం కాదు. అందుకే రోమపత్రికలో ఎంత మంచి మాట దేవుడు వ్రాయించాడో ఒకసారి ఆ మాట చూద్దాం ప్రియులారా. చాలా కొట్టినట్టుగా ఉంటుంది ఆ మాట, కొట్టినట్టుగా ఉంటుంది. రోమపత్రిక రెండవ అధ్యాయము 19వ వచనం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను. ఒక్కరు చాలు, నేను చదువుతాను, మీరు వినండి. చీకట్లో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకుంటున్నావు కావా? ఇది నీ అంతట నువ్వే వహించుకుంటున్నా ధైర్యం. ఏమంటున్నావు? నేను బాలురకు ఉపాధ్యాయుణ్ణి, తర్వాత బుద్ధిహీనులకు శిక్షకుణ్ణి, తర్వాత చీకట్లో ఉండేవారికి ఎవరినట వెలుగుని, నేను గుడ్డివారికి త్రోవని అని నీకు నువ్వే ధైర్యం వహించుకొని చెప్పుకుంటున్నావు. రైట్, బాగానే ఉంది కావా? అయితే ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకోవా? క్వశ్చన్ మార్క్. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకోవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలేదవా? దొంగిల వద్దని సువార్త ప్రకటించు నీవు దొంగిలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా? విగ్రహములను అసహ్యించుకుని నీవు గొళ్ళను దోచేదవా? చూసారా, గుడిని గుడిలో ఉన్న వాళ్ళని అందరినీ లేపేస్తున్నారు, దోచేస్తున్నారు, గుడులు దోచేవాళ్ళు. అందుకని విగ్రహాలను అసహించుకుంటున్నావు, మరి గుడి దోచేస్తావా? తర్వాత ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుణ్ణి అవమానపరిచెదవా అన్నాడు. చూసారా, అంటే సువార్త ప్రకటించు నీవు దాన్ని మీరటం వలన, మీరి బోధించటం వలన, వాటిని మీరుతూ బోధించటం వలన నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావట? దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. నిందలు అనుభవించడానికి నిన్ను దేవుడు పిలిచాడు తప్ప నిజంగా పనికిమాలిన పనులన్నీ చేసి అవమానాలు తీసుకురావడానికి దేవుడు నిన్ను పిలవలేదు. చేయని నేరానికి, చేయని తప్పుకి మీరు ఏమనుభవించాలి? నిందలు అనుభవించాలి. అందుకే నా నామము నిమిత్తం మీరు నిందింపబడి, హింసింపబడి, మీ మీద అబద్ధ మాటలు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఏం చేయాలి? గంతులు వేయాలి. అంతేగాని పనికిమాలిన పనులని నువ్వు చేసి, నీతిమాలిన పనులని నువ్వు చేసి, చెత్త కార్యాలని నువ్వు చేసి, మాదిరికరంగా ఉండాల్సిన నువ్వు అవమానకరమైన బ్రతుకుతూ రహస్యమైన దుర్నీతి కార్యాలని నువ్వు చేస్తూ నేను సువార్త ప్రకటిస్తున్నాను కాబట్టి ప్రకటించడం వరకే నా పని, నీకు ఇష్టమైతే విను, బాగుపడు, నా వ్యక్తిగత జీవితం నీకెందుకని నువ్వు అనకూడదు. అర్థమవుతుందా? సువార్త ప్రకటించేవాడికి ఉండాల్సిన మొట్టమొదటి బాధ్యత ఏంటంటే నువ్వు మాదిరికరంగా ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామం ఎవరి మధ్య అవమానాల పాలవుతుందట? అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అన్నాడు. చూడండి 24వ వచనంలో, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. కాబట్టి నువ్వు గుడ్డివారికి త్రోవ చూపేవాడివా? అయితే నువ్వు గుడ్డోడివై ఉండకూడదు. నువ్వు చీకట్లో ఉన్నవారికి వెలిగిచ్చేవాడివా? నువ్వు చీకట్లో ఉన్నవాడివై ఉండకూడదు. తర్వాత ఇంకేం రాశాడు చూడండి, బుద్ధిహీనులకు శిక్షకుడివా? నువ్వు బుద్ధిహీనుడివై ఉండకూడదు. బాలురకు ఉపాధ్యాయుడివా? నువ్వు మరీ గల్లీలో ఉండే పిల్లోళ్ళగా ఉండకూడదు. బాలురకు ఉపాధ్యాయుడు అంటే ఆ రేంజ్లో ఉండాలి. ఉపాధ్యాయుడైతే ఉపాధ్యాయుడిలా ఉండాలి తప్ప మరీ కుర్రాళ్ళ ఉండకూడదు, అంటే బాలుళ్ళ ఉండకూడదు, ఆ చేష్టలు చేయకూడదు. తర్వాత నీ అంతటి నువ్వు ఇలా ధైర్యం వహించేసుకోవద్దు. ఎదుటివారికి బోధించే నువ్వు ముందు నీకు నువ్వు బోధించుకో అన్నాడు. నీకు నువ్వు బోధించుకో. తర్వాత దొంగిలించొద్దు అని చెప్తున్నావు, నువ్వు మాత్రం దొంగతనాలు మానవు. ఎవడు వింటాడు నిన్ను చూసి? నిన్ను చూసి ఎవడు మారుతాడు? కాబట్టి ఈ టైప్ ఆఫ్ బోధకుడు ఎవరైనా, ఈ టైప్ ఆఫ్ విశ్వాస ఎవరైనా వాడిని మనం దగ్గరికి జారనివ్వాల్సిన అవసరత లేదండి. ఈ టైప్ ఉంటే, ఈ టైపు ఎవడున్నా సరే వాడిని మనం దగ్గరికి జారనివ్వాల్సిన పరిస్థితి లేదు. వాడు మారితే ఓకే. ఇదే వేలో వెళ్తూ, ఇదే వేలో నేను వెళ్తాను, నా గొడవ మీకు ఎందుకు, నేను చెప్పేది వినండి అని మొండికేసాడు అనుకోండి, మనం చెప్పినా వాడు బుద్ధి తెచ్చుకోలేదు అనుకోండి, వాడికి మారు మనసు రాలేదనుకోండి, ఇంకా అలాంటి వాళ్ళను మనం దగ్గర పెట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే నీ వల్ల మొత్తం వ్యవస్థ చెడిపోద్ది, నీ వల్ల మొత్తం రంగం చెడిపోద్ది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ క్రైస్తవుల్లో ఉండకూడదు. నువ్వు నిజంగా సువార్త ప్రకటించాలన్న భావన నీకుంటే, సువార్త ప్రకటించాలన్న ఆలోచన నీకుంటే, నువ్వు నిజంగా సువార్త ప్రకటించే యోధురాలివి అయితే, నీకు ఆ బాధ్యత నిజంగా నీ భుజస్కంధాల మీద ఉంది, దేవుడు నీకు ఆ బాధ్యత పెట్టాడు అని నువ్వు ప్రగాఢంగా విశ్వసిస్తే,
నీ విశ్వాసం సరైనదే అయితే దాని ప్రకారంగానే నువ్వు ముందుకెళ్ళాలి తప్ప దానికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేయటానికి వీలు లేదు. చిన్నప్పుడు నేను మా మాస్టర్ నుంచి ఒక కథ విన్నాను. అది గాంధీ గారి ఆత్మకథలోదని అన్నాడు, మరి అది నిజమో కాదో నాకు తెలీదు. కానీ మా మాస్టర్ మాత్రం స్కూల్లో నాకు ఆ కథ చెప్పాడు. నాకే కాదు, అందరికీ చెప్పాడు, క్లాసులో ఉన్న వాళ్ళందరికీ. ఏమని చెప్పాడంటే, మహాత్మా గాంధీ దగ్గరికి ఒకరోజు అతని అభిమాని అయిన ఒక చిన్న పిల్లాడిని వాళ్ళ అమ్మ తీసుకెళ్ళింది. వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి, తాతగారు, గాంధీ మహాత్మా, ఈ అబ్బాయి మీరంటే అభిమాని, మీరు ఏది చెప్పినా వింటాడు, బెల్లం ఎక్కువ తినేస్తున్నాడు, చెప్పినా వినట్లేదు, దొంగతనంగా తింటున్నాడు, చెప్పినా అస్సలు వినట్లేదు, ప్రతిరోజు తింటున్నాడు, ఆరోగ్యం పాడైపోద్దని నేను చెప్పాను, వినలేదంటే వారం రోజుల తర్వాత తీసుకుని రా అమ్మ అన్నాడట. వారం రోజుల తర్వాత మళ్ళీ తీసుకెళ్తే అప్పుడు కూర్చోబెట్టి, నాన్న బెల్లం తినకూడదురా, అలా తినకూడదు, తప్పురా నాన్న, వాళ్ళు ఎక్కువ తింటే ఆరోగ్యం పాడైపోద్దురా, అందుకని నీకు ఎప్పుడు తినకే నాన్న అంటే, సరే తాతయ్య తిన్ను అని వెళ్ళిపోయాడట. అప్పుడు వాళ్ళ అమ్మ అందట, ఏమండి ఇదే మాట వారం రోజుల ముందు చెప్పేచ్చు కదా, ఇంత దూరం మళ్ళీ నన్ను తిప్పాలా, ఇంత దూరం నన్ను మళ్ళీ తిప్పాలా అండి, ఇదే మాట ఆ రోజు చెప్పేసినా వీడు వింటాడండి, వీడు మీ అభిమాని, మీరు ఏది చెప్తే అది చేస్తాడు, వీడికి మీరంటే చాలా ఇష్టం అని చెప్తే అప్పుడు తాత అన్నాడట, ఆయన ఇదంతా నిజమో కాదో నాకు తెలుస్తుమ్మా, మరి ఆ టీచర్ చెప్పిందే చెప్తున్నాను మీకు నేను. ఇప్పుడు ఆత్మకథలో ఉందో లేదో కూడా నాకు తెలియదు, అతనే చెప్పాడు నాకు. అది ఆ ఇన్ఫర్మేషన్ నేను విన్నది నాకు మైండ్లో ఉండిపోయింది, అది నాకు గుర్తొచ్చి చెప్తున్నాను మీకు. అప్పుడు ఈ గాంధీ గారు అన్నాడట, ఆ బాబుని తీసుకొచ్చిన తల్లితో, అమ్మ బెల్లం నేను కూడా తింటాను, ఇప్పుడు ఈ వారం రోజులు నేను తినడం మానేసి అప్పుడు వీడికి చెప్పాను, ఇప్పుడు నేను తింటూ వీడికి చెప్తే అది న్యాయం కాదు కదా, నేను తింటూనే ఆ బాబు గొరే నాయన తినకరా అంటే అది నా మనస్సాక్షి ఏమంటదంటే, నోరు మీరా నువ్వేనా మంచోడు అంటది, నువ్వా చెప్పేది మాకు, నువ్వా చెప్పేది దొంగలని చూద్దని, దొంగలకే దొంగవే, ఆలీబాబా అరడజన్ దొంగలకి అధిపతివి, నువ్వు వచ్చి తినొద్దురా అంటే అది ఏమైనా బాగుందా, బాగలేదు. నువ్వు వ్యభిచారం చేయొద్దు అంటావు, నువ్వు మోసగాడవేయండి మోసం చేయొద్దు అంటావు, నువ్వే పచ్చి అబద్ధికుడివి, నెంబర్ 1 కేటుగడవేయండి, అబద్ధాలు ఆడకము, దేవుడు శిక్షించును అబ్బా అని అనడం ఏమైనా బాగుందా, ఇదంతా కరెక్ట్ కాదు అని ఆయన చెప్పాడట. అది మాత్రం చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది నాకు. నిజమే కదా, పాటించేవాడికే ప్రకటించే హక్కు ఉంది, పాటించని వాడికి ప్రకటించే హక్కు లేదు. కాబట్టి దేవుడు నరుని పైవేషాన్ని చూడ్డు, దేవుడు నరుని హృదయాన్ని చూస్తాడు గనుక హృదయంలో నుండే జీవజల ధారలు ప్రవహించాలి గనుక నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉండాలి, సరి అయినదిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నీ హృదయంలో నుండి జీవజలధారలు బయలుదేరతాయి. సువార్త ప్రకటించేవాళ్ళు మొట్టమొదట గమనించవలసినటువంటి బేసిక్ పాయింట్ ఇది, బేసిక్ పాయింట్. అంతేగాని నాలో ఏదో ఉంటుంది అది నీకెందుకు, నేను చెప్పేది మాత్రం వినంటే నీలో కంపు ఉన్నప్పుడు బయటకు కంపే వస్తుంది, మంచి ఏమి రాదు. అది కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు, అది కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. నీలో కంపు ఉన్నప్పుడు నోట్లోంచి బయటకి ఏమొస్తుంది, కంపే వస్తుంది. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడను. నాలో ఎన్నో ఉంటాయి, అవన్నీ నీకు ఎందుకురా, నేను చెప్పే వాక్యం నేను అనడానికి ఎవడైనా, ఓహో నువ్వు పెద్ద సెప్టిక్ ట్యాంక్ గడివి, నీ దగ్గర నుంచి పర్ఫ్యూమ్ వస్తుందా బయటికి, నువ్వు సెప్టిక్ ట్యాంక్ గడివి అయినప్పుడు లోపల నుంచి సువాసనలు వస్తాయా, లోపలే ఉంది దరిద్రం ఉంది, నువ్వు నోరు తెరిస్తే ఏమవుతుంది, దరిద్రమే వస్తుంది. పర్ఫ్యూమ్ ఎలా వస్తుంది, పర్ఫ్యూమ్ వాసన ఎలా వస్తుంది, సుగంధ పరిమళాలు ఎలా వస్తాయి, రావు కదా. కాబట్టి అవి సెట్ అవ్వవు, అవి అస్సలు సెట్ అవ్వవు. ఏమండి, ఇలాంటి విధానం సువార్త ప్రకటించే వాళ్ళకి సరి అయినది కాదు. ఒకవేళ సువార్త ప్రకటించడానికి సహకారిగా ఉన్నా, ప్రకటించేవాడవుగా ఉన్నా, ఇద్దరికీ ఒకటే దేవుడిచ్చేది ప్రతిఫలం. ప్రకటించేవాడికి, ప్రకటింపజేసేవాడికి, మీటింగుల్లో వాక్యం చెప్పినోడికి, మీటింగులు పెట్టించినోడికి, మీటింగులకి సహకరించినోడికి, అందరికీ దేవుడిచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఒకటే. దేవుడు పక్షపాతి కాడు. కాబట్టి సంఘం అంతా సువార్త పనిలో ఉండాలి. సేవకులైనా విశ్వాసులైనా వాళ్ళందరూ సువార్తకు సహకారులుగా ఉండాలి, సువార్త పనిలో ఉండాలి. ఇది మనందరి బాధ్యత. అయితే పాటించి ప్రకటించడం శ్రేయస్కరం. పాటించి ప్రకటిస్తేనే ప్రతిఫలం ఉంటుంది, పాటించక ప్రకటించేవాడికి ప్రతిఫలం ఉండదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. చాలామంది బాప్తిస్మాలు పొందలేని వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీటింగులు పెట్టిస్తుంటారు అక్కడక్కడ. వాళ్ళు అంటారు కదా, మేము బాప్తిస్మం పొందలేదండి, కానీ మేము ఏం చేస్తాం, మీటింగ్ పెట్టిస్తాం. ఎవరికి ఉపయోగం దానివల్ల? నీకు ఏ ఫలితం ఉండదు. నేను చాలామందికి చెప్పాను, నీకు ఏ ఫలితం ఉండదు. ఎందుకంటే నువ్వు సైతాన్ని గడివి. నువ్వు ఎవరి మాటలు చెప్పిస్తానంటున్నావు,
దేవుని మాటలు. నువ్వే నమ్మి సావలేదు, నువ్వు అవతల వాళ్ళందరికీ మీటింగ్ పెట్టించి నమ్మమని చెప్పిస్తావా? అర్థమవుతుందా మీకు నా పాయింట్? నువ్వే నమ్మలేకపోయావు, మరి విని నువ్వు ఏం విశ్వసించేసి అవతలోడికి నమ్మని చెప్తున్నావు. ఇప్పుడు అవతలోడు వచ్చి అంటాడు, నువ్వు ఎందుకు నమ్మలేదురా, ఇప్పుడు మీటింగ్ ఎందుకు పెట్టించావు, మమ్మల్ని క్రీస్తులోనికి రమ్మని, అంటే విశ్వాసులుగా మారమని, సత్యం తెలుసుకోమని. మరి నువ్వెందుకు సత్యం తెలుసుకోలేకపోయావు అని అవతల వాడు అడుగుతాడు. అప్పుడు నువ్వు పెట్టించిన దానివల్ల ఏ ప్రయోజనం లేదు. గనుక సువార్త ప్రకటనలో ఇవన్నీ చాలా విలువైన అంశాలు, చాలా విలువైన అంశాలు. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇక అసలు సిసలైన అద్భుతమైన పాయింట్ ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. సువార్త ప్రకటన చేసేవాళ్ళు ఈరోజు ఈ మధ్య కాలంలో చాలామంది చాలా రోజులుగా సాతాను కొంతమందిని ప్రేరేపించి ఒక భయంకరమైనటువంటి తప్పుడు కార్యక్రమం, తప్పుడు విధానం క్రైస్తవ్యానికి బాగా అలవాటు చేసింది. అదేంటంటే, హిందువులకు సువార్త ప్రకటించడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. ఆ మార్గం ఏంటంటే, హిందువులు మా బైబిల్ని విశ్వసించాలంటే, మా క్రీస్తుని విశ్వసించాలంటే మనం ఏం చేయాలంటే, మీ వేదాల్లోనే మా క్రీస్తున్నాడు, మీ ఉపనిషత్తుల్లోనూ మా క్రీస్తున్నాడు, లేకపోతే ఇంకో చోట మా క్రీస్తున్నాడు అని వీళ్ళు కొన్ని శ్లోకాలు బట్టి పట్టి వాటిలో నేరుగా అలాంటి అర్థాలు లేకపోయినా ఏదో విధంగా అర్థాలు కిట్టించి అందుకే చూడండి, ఎప్పుడు సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మానం పుణ్యదాన బలియాగం ఇవన్నీ చదువుతూ ఉంటారు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదాం శరణం నాస్తిత్వమేవా శరణం మమ. ఇలాంటివన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతే, అమ్మో ఈయనకి ఎన్ని తెలిసిపోయిందో, ఈయనకి చాలా శ్లోకాలు వచ్చేసి, బైబిలే కాదు వచనాలేమో సరిగ్గా చదివి సావలేడు, వచనాలు సరిగ్గా చదివి సావలేడు. కానీ ఇవన్నీ చదివేస్తుంటే మన వాళ్ళు కంగారెత్తిపోయి, అబ్బాబ్బాబ్బా ఎంత బాగా చదివేస్తున్నాడు అండి, నిజమేనండి ఇవన్నీ ఉన్నాయండి, అట్లా అర్థాలు ఏంటండి మీకు తెలిగే సరిగ్గా వచ్చి సావదు ఇక్కడ గట్టిగా మాట్లాడితే. ఇప్పుడు ఆ సంస్కృతానికి అర్థాలు ఏంటంటే వీడు ఏదో చెప్తాడు దానికి అర్థం, ఆహా అయితే వేదాల్లో కూడా ఎవరున్నారు, క్రీస్తున్నాడు, ఉపనిషత్తుల్లో ఎవరున్నారు, క్రీస్తున్నాడు, పురాణాల్లో ఎవరున్నారు, క్రీస్తున్నాడు అని వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఏమండి, అసలు బైబిల్ దీన్ని సమర్థిస్తుందా, వేదాల్లో నిజంగానే క్రీస్తున్నాడా, అలా సువార్త మనం ప్రకటించవచ్చా, అలా సువార్త విని వాళ్ళు సత్యంలోనికి వచ్చేసారు అనుకుంటే కాసేపు అది నిజమైన విశ్వాసమా అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, ఇవన్నీ వాస్తవాలు కావండి. సాతాను వాళ్ళ మనసుల్ని ప్రేరేపించి తప్పుడు మార్గాల్లోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చావరు అన్నాడు. దేవుడి మాట నమ్మారటీళ్ళు, మీరు దేవతల వలె ఉందురు, దేవుడి మాట నమ్మారా? దేవుడి మాట నమ్మలా, ఎవరి మాట నమ్మారు? దెయ్యం మాట నమ్మారు. ఇప్పుడు అలాగే చాలామంది పుస్తకాలు రాయటం అని, ప్రసంగాలు చేయటం అని, వేదవేద్యుడైన యేసుక్రీస్తు అండమని, వేదాలలో ఉన్న యేసుక్రీస్తు అండమని, ఉపనిషత్తుల్లో ఉన్న యేసుక్రీస్తు, పురాణాల్లో ఉన్న యేసుక్రీస్తు అనేసరికి అవతలోడికి అవకాశం ఇచ్చేస్తున్నాం, ఒక మత ఛాందసవాదికి అవకాశం ఇచ్చేస్తున్నాం. వాడు ఏదో మాట్లాడతాడు, ఇంక అక్కడ నుంచి నువ్వు ఎవడరా మా గ్రంథంలోనికి రావడానికి, వాడన్నది రైటే, వాడు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతానండి, ఇది తప్పో రైటో ఆలోచించడానికి ముందే మీ కామన్ సెన్స్ను కొంత పైకి తీసుకొద్దాం అనుకుంటున్నాను. తప్పో రైటో చెప్తాను, బైబిల్ని బట్టే మనం ఫాలో అవుదాం, బట్ మీ కామన్ సెన్స్ని కొంత ఉపయోగిద్దాం. అదేంటంటే, మీ బైబిల్లో మా దేవీ తల్లి ఉందన్నాడు అనుకోండి, ఎవడైనా ఒప్పుకుంటారా? ఎంతమంది క్రైస్తవులు ఒప్పుకుంటారు? మీ బైబిల్లో మా దేవీ తల్లి ఉంది, మీరు నమ్మాలి అని ఎవడో హిందువుడు వచ్చి మాట్లాడండి, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా చెప్పాలి. నేను ఒప్పుకుంటానండి, బైబిల్లో కూడా దుర్గమ్మ తల్లి ఉందనో దేవీ తల్లి ఉందనో అంటే నేను ఒప్పుకుంటానండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎవ్వరు లేరు. ఈ ప్రశ్న మీరు ఏ సభలో అడిగినా ఎవరో చెయ్యెత్తరు కదా. అంటే మీకు ఇష్టం లేదు, అలా వద్దండి, అలా చెప్పకండి అంటారు, అవునా? మరి మీరు వెళ్ళి మీ వేదాల్లో మా యేసుక్రీస్తు ఉన్నాడంటే వాడు ఎలా ఒప్పుకుంటాడండి? మరి అలాగైతే మేము అక్కడ ఏదో ఒకటి చూపిస్తున్నాం కదా అంటే ఇక్కడ కూడా వాడు చూపించగలడు, నేను చూపించినా అలాంటివి బాగానే పనిచేస్తాయి మనకి. ఎపెసు ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఎపెసు పత్రిక కాదు, ఎపెసు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు ఆ ఎపెసు పట్టణంలో పూజింపబడుతున్న అర్తెమీ మహాదేవి గురించి మాట్లాడతాడు. వాస్తవానికి మన భారతదేశంలో ఉన్న దేవీ తల్లి కాదు ఆవిడ. ఎపెసు పట్టణం అంటే గ్రీసు దేశానికి సంబంధించింది. గ్రీసు దేశంలో ఉన్న అర్తెమీ మహాదేవి ఆవిడ పేరు అది. అక్కడ పూజింపబడుతున్న దేవత పేరు అర్తెమీ మహాదేవి. ఇప్పుడు అది తీసుకొచ్చేసి ఇండియాలో ఉన్న దేవతలకి కిట్టించేసి మీ బైబిల్లో కూడా మా
దేవతలు ఉన్నారు, మా దేవి తల్లి ఉంది అంటే మీకు ఎలా ఉంటుంది? నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. మా బైబిల్ గొడవ నీకు ఎందుకురా? మీ గ్రంథాల్లో ఉన్న మీ దేవి తల్లి గురించి ప్రకటించుకోవచ్చు కదా. మా బైబిల్లోకి వచ్చి ఇందులో దేవి ఉందంటారేంటి మీరు అని అంటారనరా? అలాంటప్పుడు ఆడ రెఫరెన్స్ చూపించడానికి అపోస్తుల కార్యాల్లోకి వెళ్ళి ఏం చేస్తారు? మాకు కుదరదంటారు. అవునా? మాకు కుదరదని అంటారు. ఆసియా అందంతటా పూజింపబడుతున్న అర్తెమీదేవి గుళ్ళను చేస్తూ ఉంటాడు ఒక కంసాలి. ఈ పౌలు గారు అక్కడికి వెళ్ళేసరికి సందర్భాలన్నీ నేను తణుకులో చూపించాను. అవన్నీ మీకు ఆ అర్తెమీదేవికి సంబంధించిన విషయాలన్నీ తణుకు మీటింగ్స్ జరిగినప్పుడు చూపించాను మీకు. అవే వాళ్ళు చూపించి, ఆ 19వ అధ్యాయంలో ఉన్నవి వాళ్ళు చూపించి, ఇదిగో మీ బైబిల్లో మా దేవి తల్లి ఉందంటే ఎవడండి ఒప్పుకుంటాడు? ఏ క్రైస్తవుడు ఒప్పుకోడు. మరి అలాంటప్పుడు హిందువుల పుస్తకాల్లోకి వెళ్ళి మీ వేదాల్లో మా యేసుక్రీస్తున్నాడు, మీ ఉపనిషత్తుల్లో మా యేసుక్రీస్తున్నాడు, మీ పురాణాల్లో మా యేసుక్రీస్తున్నాడు అని అనటం అది సువార్త ప్రకటనకు పూర్తిగా విరుద్ధం. కామన్ సెన్స్ ఇది. మీ ఆవిడ మా ఇంట్లో ఉందంటే ఏమైనా బాగుందా? మీకు బాగా అర్థం అవ్వాలి. మరి ఇప్పుడు అవతలోడు వచ్చి కొడతాడా? మీ ఆవిడ మీ ఇంట్లో ఉందని చెప్పు, ఎవ్వడేమండు. మీ ఆవిడ మీ ఇంట్లో ఉందని చెప్పు, ఎవ్వడేమండు. అవతలోడి దగ్గరికి వెళ్ళి మీ ఆవిడ మా ఇంట్లో ఉందయ్యా అన్నావు అనుకో, కొట్టడా? ఖచ్చితంగా కొడతాడు. ఏరా ఎలా కనబడుతున్నానరా నీకు? నా భార్య పట్టుకుని మీ ఇంట్లో ఉందంటావా? ఎంత తప్పుడు మాట అన్నావరా దుర్మార్గుడా. అవతలోడు సీరియస్ అవుతాడా? అవుతాడు కదా. ఎందుకంటే మనకి తలపోటు. వాళ్ళెవరూ మన గ్రంథాల్లో ఉండరు. మన వాళ్ళెవరు వాళ్ళ గ్రంథాల్లో ఉండరు. ఎవడి గ్రంథం వాడిది. అసలు మరి అవతలోడు గ్రంథం గురించి ఎప్పుడు మాట్లాడాలో తెలుసా? నీ దగ్గరకు వచ్చి నీ దాంట్లో తప్పులు ఉన్నాయ్యా, నీ బైబిల్ ఎలాంటిదే అన్నాడు అనుకో, సరే ఒకసారి నీ పుస్తకం కూడా తెచ్చుకో చూసుకుందాం అనాలి. అప్పుడు ఆల్రెడీ మొన్న డిబేట్ జరిగిందా రాజమండ్రిలో, లోకరక్షకుడు ఎవరనే అంశం మీద. అందులో మీ పుస్తకంలో మా ఓడు ఉన్నాడని నేను అనలేదు. మనకంత అవసరం లేదు. నువ్వు మా రక్షకుడు కాదన్నప్పుడు, మా రక్షకుడు ఈయన కాదు రక్షకుడు, పలానా ఆయన వేరే ఆయన రక్షకుడు అని నువ్వు అంటున్నప్పుడు ఎవరు రక్షకుడో తేల్చుకోవడానికి 2 పుస్తకాలు దగ్గర పెట్టాం అంతే. ఎవరికి రక్షకుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో తేల్చుకోవడానికి 2 పుస్తకాలు పక్కన పెట్టి, ఇదిగో ఈయన రక్షకుడు, ఆయన రక్షకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవు, మీ గ్రంథంలో ఎలా ఉంది, మా గ్రంథంలో ఈ విధంగా ఉంది అంతే తప్ప మా యేసు మీ గ్రంథంలో ఉన్నాడు అని అనటం అది బుద్ధిహీనత. అలాగ అనకూడదండి ఎప్పుడు కూడా, చాలా తప్పు. సువార్త ప్రకటన దానిని ఆమోదించేది కాదు. అది ఆమోదయోగ్యమైన సువార్త ప్రకటన కాదు. ఆ గ్రంథాల్లో ఏముందో మనకు తెలీదు అన్నప్పుడు నోరు మూసి కూరుకో. అంతేగాని తెలుసు అనుకుని అందులోకి వెళ్ళిపోయి బైబిల్ని దాన్ని కలిపేసి కలగాబొలగం చేసేసి పచ్చిపులుసు చేసేసి వడ్డిచ్చేద్దాం అనుకుంటే చెత్తగా ఉంటుంది. అర్థమవుతుందా? అసలు ఆ విధమైన విధానం కరెక్ట్ కాదు. బైబిల్లో ఏముందో చూద్దామండి. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, నువ్వు నోరుమీ నీకు తెలీదు, పూర్వకాలంలో దేవుడు భారతదేశంలోని ఋషులతో మాట్లాడాడు అంటారు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, నిజమేనేమో ఎవడో తెలుసు, అయ్యుండొచ్చు నిజమేనేమో ఎవరికి తెలుసు, వాడు అంటున్నాడు కదా అని అనుకుంటావు నువ్వు. కానీ వాస్తవం కాదు. ఒకవేళ ఏదైనా నిజమైతే అది ఎందులో ఉండాలి? బైబిల్లో ఉండాలి. బైబిల్ నీకు చెప్పాలి. పూర్వకాలంలో దేవుడు ఎవరితో మాట్లాడాడో ఒకసారి చూద్దామండి. బైబిల్లో పూర్వకాలంలో దేవుడు ఎవరితో మాట్లాడాడో ఒకసారి చూద్దామండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూద్దాం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వానికి త్రోవ చూపిన యోధాను గూర్చి నంబర్ 1 ఎవరట మాట్లాడుతుంది? పరిశుద్ధాత్మ. మాట్లాడుతుంది ఎవరట? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దావీదు ద్వారా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మాట్లాడింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మరలా ఇక్కడికి వద్దాం ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 చాలా జాగ్రత్తగా చూడాలి. ఒకడు అంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాసిన వాళ్ళు ఎవరైనా సరే. సుమారు 40 మంది ప్రవక్తలు రాశారు. ఆదికాండం మోషే గారితో ప్రారంభమైంది. ప్రకటన గ్రంథం అపోస్తలుడైన యోహానుతో ముగించబడింది. సుమారు 40 మంది ప్రవక్తలు బైబిల్లోని 66 పుస్తకాలు రాశారు.
ఇందులో ఏ ఒక్కడు కూడా తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. 66 పుస్తకాల్లో ఏ ప్రవచనం కూడా మనిషి తన ఊహను బట్టి చెప్పటం వల్ల వ్రాయబడలేదండి. ఇది సత్యం. మనిషి తన ఊహను బట్టి చెప్పటం వల్ల 66 పుస్తకాల్లో ఏ ప్రవచనం కూడా వ్రాయబడలేదు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు. అంటే మనిషి యొక్క కోరికను బట్టి ఏం కలగలేదు? ప్రవచనం కలగలేదు. ప్రవచనం ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుడే మూలంగా ఉండి పరిశుద్ధాత్మతో ప్రేరేపిస్తే, దేవుడే మూలమై ఉండి పరిశుద్ధాత్మతో ప్రేరేపిస్తే తద్వారా వాళ్ళు ఏం చేశారట? ఈ మాటలు పలికిరి. అవి వ్రాయబడ్డాయి. అంటే బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తలు పలికినటువంటి మాటలు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తలు పలికినటువంటి మాటలు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యేసును గురించి వేదాల్లో చెప్తాడా? అలాగైతే వేదాలు ఎవరి ప్రేరణతో రాయబడాలి? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడాలి. మరి వేదాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయా? ఉపనిషత్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయా? చెప్పండి. పురాణాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయా? లేదే. మరి అలాంటప్పుడు అందులో యేసుక్రీస్తు ఎందుకుంటాడు? యేసుక్రీస్తు అందులో ఎందుకుంటాడు? ఉండడు. ఉండడానికి ఆస్కారం, అవకాశం ఎంత మాత్రం లేదు. వాడేమైనా క్రీస్తు జోలికి వచ్చి క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడితే కడిగి పాకం పట్టి ఏకై అంతే. అది వాక్యాన్ని పెట్టుకుని ఒకవేళ ఆడు ఏదైనా పుస్తకాలు తెచ్చుకుంటే తెచ్చుకో, రెండు కంపేర్ చేసేద్దాం. మొన్న ఎవరో కరుణాకర్ సుగ్గుని ఏదో పుస్తకం రాశాడు. నేను డైరెక్ట్గా చెప్పాను, తమ్ముడు రామ్మ మాట్లాడుకుందాం మళ్ళీ శివపురాణం వర్సెస్ యెహోవా చరిత్ర. నువ్వు శివశక్తి అని పేరు పెట్టుకున్నావు కాబట్టి శివపురాణం వర్సెస్ యెహోవా చరిత్ర రెండు కలిపి మాట్లాడేసుకుందాం. నువ్వు రాసావు కదా బైబిల్లో నుండి, ఎవరికి దైవత్వం ఉందో ఎవరికి దైవత్వం లేదో, ఎవరికి దేవుని లక్షణాలు ఉన్నాయో ఎవరికి దేవుని లక్షణాలు లేవో ఇమీడియట్గా తేలిపోద్ది. ఏదో ఒక దేవుడిని ప్రజలే సెలెక్ట్ చేసేసుకుంటారు. ఒకవేళ యెహోవా దేవుడు కాదనుకో శివుడిని ఆరాధిస్తారు, శివుడు దేవుడు కాదంటే యెహోవాని ఆరాధిస్తారు. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మనం అలా మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. అంతేగాని మీ పురాణంలో మా దేవుడు ఉన్నాడు, మీ వేదాల్లో మా దేవుడు ఉన్నాడు, లేకపోతే మీ ఉపనిషత్తుల్లో మా దేవుడు ఉన్నాడు, అది కరెక్ట్ విధానం కాదండి, అది పద్ధతి కాదది. అందుకే చూడండి ఏమంటున్నాడు, లేఖనాల్లో రాయబడి ఏ ప్రవచనం కూడా మనిషి సొంత ఊహలతో చెప్పింది కాదు. మనిషి సొంత ఊహలతో చెప్పలేదు. ఎవరున్నారట వాళ్ళ వెనక? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ మూలముగా ప్రేరేపింపబడి వాళ్ళు రాశారు. ఇప్పుడు చూడండి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా, ఎవరి ద్వారా? దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. పూర్వము ఎవరితో మాట్లాడాడు దేవుడు? ఋషులతోనా దావీదుతోనా? అది దావీదుతో మాట్లాడాడు. పూర్వం దావీదుతో మాట్లాడాడు. ఇంకా పూర్వం ఎవరితో మాట్లాడాడు? హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. ఇంకా పూర్వం ఎవరితో మాట్లాడాడు దేవుడు? బైబిల్ ఏం సమాధానం చెప్తుంది మనకి? పూర్వం దేవుడు ఎవరితో మాట్లాడాడు? బైబిల్ ఏం సమాధానం చెప్తుంది? పూర్వకాలంలో దేవుడు ఎవరెవరితో మాట్లాడి ఇది మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. పూర్వకాలమందు, చూసారా ఎంత అర్థవంతంగా ఉన్నాయి మాటలు. పూర్వం ఋషులతో మాట్లాడేసాడంటే మనం ఏం చెప్తున్నాం? లేదు నాయన, పూర్వం దేవుడు ఋషులతో కాదు, ఎవరితో మాట్లాడు? ప్రవక్తలతో మాట్లాడు. అలాగైతే ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ప్రవక్తలే కదండి అంటావేమో నువ్వు. దానికి ఉంది కౌంటరు, దానికి బైబిలే. ముందు చూడండి ఏమంటున్నాడు? పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. చూసారా? అంటే పూర్వకాలంలో దేవుడు ఎవరితో మాట్లాడని చెప్తుంది సాక్ష్యం బైబిలు. ప్రవక్తలతో మాట్లాడాడు. ఆ ప్రవక్తలు ఎక్కడి వారు? ఇండియా వారా? హిమాలయాల్లో ఉన్నవారా? లేకపోతే ఇంకో దేశానికి చెందినవారా? ఇంకో జాతికి చెందినవారా? ఎవరా ప్రవక్తలు? దానికి కూడా ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? బైబిలే సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు. మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. జాగ్రత్తగా చూడాలి. అంటే ప్రవక్తలతో మాట్లాడే దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, తర్వాత
కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడారు. అర్థమవుతుందా? ఇది పౌలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఇంకో మాట చూద్దాం. రోమపత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. 2-7 వచనాలు కలిపి ఉంటాయండి. రోమపత్రిక మొదటి అధ్యాయము 2-7 వచనాలు కలిపి ఉంటాయి చూడండి. ఆ దేవుని రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా మొదటి అధ్యాయం 7వ వచనం, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు బాగా వినాలి, అండర్లైన్ చేసుకోవాలి. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. సువార్త ఎక్కడుందట? సువార్త ఎక్కడుంది? పరిశుద్ధ లేఖనాలలో, అంటే పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే సువార్త ఉంది. దేవుడు తన కుమారుని గూర్చిన మన ప్రభు యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను అన్నాడు. చూడండి ఎంత నొక్కి మాట్లాడుతున్నాడు. ఇలాంటి దారి తప్పిపోయే పరిస్థితులు రాకూడదనే దేవుడు ముందుగానే ఇలాంటివన్నీ వ్రాయించాడు. ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. అంటే లేఖనాలలోనే ఏముంది? సువార్తను గురించిన సమాచారం ఉంది. యేసుక్రీస్తు గురించి ఎక్కడ వ్రాయబడింది? లేఖనాలలో, పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధ లేఖనాలలో మాత్రమే వ్రాయబడింది. ఎక్కడ పడితే అక్కడ యేసుక్రీస్తు గురించి వ్రాయబడి ఉండదు. ఎక్కడ పడితే అక్కడ రాయబడి లేదు. అసలు మరి ఈ ప్రవక్తలు ఎవరు? ఏ దేశానికి చెందిన వాళ్ళు? ఈ ప్రవక్తలు ఏ జాతిలో నుంచి వచ్చారు? ఎవరు పడితే వాళ్ళు ప్రవక్తలా? ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి ప్రవక్తలు వచ్చేసారా అని మీరు అనుకుంటే, అసలు ఈ ప్రవక్తలు ఎక్కడి నుంచి వచ్చారో కూడా అదే బైబిల్లో వ్రాయబడింది చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రియులారా. రోమపత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందు అధికంగానే ఉందట వాళ్ళ గొప్పతనం అప్పటికి అధికంగానే ఉందట. ఏంటట వాళ్ళకున్న గొప్పతనం? మొదటిది, వాళ్ళ గొప్పతనంలో మొదటిది ఏంటంటే, ఆ యూద జాతిలోనే కదండి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు. యూదుల రాజు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? యోధ జాతిలో పుట్టారు. ఏమండి? మొదటి ప్రయోజనం ఏంటంటే, వాళ్ళకున్న ఆధిక్యతల్లో ఆ మొట్టమొదటి గొప్పతనం ఏంటంటే, దేవోక్తులు అంటే దేవుని యొక్క ప్రవచనాలు, దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క మాటలు. ఉక్తి అంటే అర్థం ఏంటి? ఉక్తి అంటే మాట అని అర్థం. దేవోక్తులు యూదుల పరము చేయబడెను. చూసారా? అంటే ఇప్పుడు ప్రవక్తలందరూ ఎక్కడ పుట్టారు? యూదుల్లోనే పుట్టారు, ఇశ్రాయేలీలోనే పుట్టారు. దేవోక్తులు ఎవరి పరము చేయబడెను? యూదుల పరము చేయబడెను. మోషే మొదలుకొని చిట్ట చివరి పుస్తకం రాసిన, ప్రకటన గ్రంథం రాసిన అపోస్తులుడైన యోహాను వరకు అందరూ ఏ జాతి వారు? ఇశ్రాయేలుకు చెందినవారు, యూద జాతిలో నుంచి వచ్చారు. అందులో ముఖ్యంగా ప్రవక్తలు. ఆ ప్రవక్తలు ఏం చేశారట? దేవోక్తులు యూదుల పరము చేయబడెను. అంటే ప్రవచనాలు పలికినటువంటి వాళ్ళు ఇంచుమించుగా యోధ జాతి సమకాలికులు, యోధ జాతిలో నుండి వచ్చిన వారు, లేదా అంతకుముందున్న పితరులలో ఉన్నవారు. వాళ్ళ ద్వారానే, వాళ్ళతోనే దేవుడు మాట్లాడాడు అని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవోక్తులు యూదుల పరము చేయబడెను. అంతేగాని ఇండియాలో ఉన్న ఋషులతో దేవుడు మాట్లాడని బైబిల్లో ఎక్కడా లేదు. ఇప్పుడు కౌంటర్ వేస్తారు, మరి తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు కదా, వాళ్ళు యూదులు కాదు కదా? తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు, వాళ్ళు యూదులు కాదు. వాళ్ళకి యేసుక్రీస్తు గురించి తెలుసా తెలీదా? తెలుసు. ఆ జ్ఞానులకి ఎలా తెలిసింది? తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులకి యేసుక్రీస్తు గురించి ఎలా తెలిసింది? ధర్మశాస్త్రం చదవడం వల్ల తెలిసింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎస్తేరు కాలంలో జరిగింది. ఎస్తేరు కాలంలో యూదుల భయం వలన అనేకులు యోధ మతాన్ని అవలంబించి ధర్మశాస్త్రాన్ని చదువుతూ, ధర్మశాస్త్రాన్ని ఆలోచిస్తూ ఉంటారు. తద్వారా అన్యజనుల్లో కొంతమందికి కూడా
యోధ మతాన్ని గురించిన పరిచయం ఏర్పడింది. ఆ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి లేఖనాలు వాళ్ళ దగ్గరికి వెళతాయి. అలా వెళ్ళడం వలన వాళ్ళు క్రీస్తు పుట్టుకను గురించి తెలుసుకోగలుగుతారు తప్ప దేవుడేదో వాళ్ళకి బయలుపరిచి వాళ్ళ ఋషులతో మాట్లాడి వాళ్ళ మహర్షులతో మాట్లాడి వాళ్ళ గ్రంథాల్లో ఏమి క్రీస్తుని గురించి వ్రాయించలేదు. వాళ్ళ గ్రంథాల్లో క్రీస్తు గురించి దేవుడు వ్రాయించడు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ గ్రంథాల్లో క్రీస్తు గురించి వ్రాయిస్తే అప్పుడు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి? పరిశుద్ధాత్ముడి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఒకవేళ పరిశుద్ధాత్ముడి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మీరు ఒప్పుకుంటే మరి ఆ గ్రంథాల్లో మేము చదివిన 2-3 శ్లోకాలనే ఇంకా మిగిలినవి లేవా? ఇంక లేవా అండి? ఇంకా బోలెడని ఉన్నాయండి. మరి అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు చెప్పినవేనా? ఇప్పుడు మీ గ్రంథంలో మా యేసుక్రీస్తున్నాడని ఒక మొక్క పట్టుకుని ఏలాడే అనుకో, ఏదో అది కిట్టి కెట్టిన మొక్క, కొంచెం అలా కనబడే మొక్కను తీసుకొచ్చి ఆ శ్లోకాన్ని అక్కడ పెట్టి ఇది పట్టుకుని వేలాడే అనుకో, అవతలోడు ఏమని కౌంటర్ వేస్తాడు తెలుసా? సరే ఈ రెఫరెన్స్ మీ యేసుక్రీస్తుది ఓకే, మరి మిగిలిన రెఫరెన్స్లన్నీ ఎవరివి అని అడుగుతాడు. ఈ రెఫరెన్స్ నిజమా అబద్ధమా అంటాడు. ఖచ్చితముగా నిజము అన్నావు అనుకో, మరి మిగిలిన రెఫరెన్స్లు ఏంటరా అంటాడు. అవి అబద్ధము అన్నావు అనుకో, చెప్పు తీసి కొడతాడు. ఇప్పుడు ఒక పుస్తకం గురించి మాట్లాడుతూ అందులో ఇది నిజం అనుకున్నప్పుడు మిగిలిన కూడా ఏమనాలి? నువ్వు నిజమని అనాలి చచ్చినట్టు. మీ పుస్తకంలో మా దేవుడు ఉన్నాడని గొంతెత్తుకు చించుకుని అరుచుకోవడం కాదు. ఆ పుస్తకంలో మా దేవుడు ఉన్నాడని చెప్పే ముందు ఆ పుస్తకంలో మిగిలిన దేవుళ్ళు కూడా ఉండరా? ఆ పుస్తకాల్లో యేసుక్రీస్తు అక్కడ మిగిలిన దేవుళ్ళు లేరా? ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఇందులో ఉన్నది నిజమైతే మరి మిగిలిన దేవుళ్ళు కూడా నిజమా కాదా అని అడుగుతాడు వాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి? అవన్నీ అబద్ధాలు, ఇది ఒక్కటే నిజమంటావా? అంటావా? చూసావా? నువ్వే దొరుకుతావు, వెళ్ళి నువ్వే దొరుకుతావు. అర్థమవుతుందా? అయినా కోరుకోరి వెళ్ళి అందులో దిగమని నిన్ను ఎవడు చెప్పాడు? నాకు అర్థం కాదు. నీకున్న బైబిల్ మొత్తం చదివేసావేటి? అర్థమైపోయిందా నీకు బైబిల్? అర్థమైపోయిందా? చాలా టైం పడుద్దండి బైబిల్ అర్థం చేసుకోవడం. అంత ఈజీ కాదండి, చాలా కష్టం. నేను అందుకే బైబిల్ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా గౌరవప్రదంగా ఒక మంచి మాట చెప్తాను. అది హృదయంలో నుంచి వచ్చే మాట. బైబిల్ అనేది మహావిజ్ఞాన సాగరం అంటాను. అంటే ఇది ఒక సముద్రంలా కనబడుతుంది నాకు ఎప్పుడు చూసినా. ఈ సముద్రాన్ని ఆలోచించడానికి, ఈ సముద్రాన్ని అర్థం చేసుకోవడానికి నన్ను అడిగితే ఈ జీవితం చాలా చిన్నది. యోహాను గారే మాట్లాడుతూ అంటారు, ఇంకా యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన కార్యాలు అనేకములు కలవు, వాటన్నిటినీ రాయాలనుకుంటే అసలు భూలోకమే సరిపోదని కొన్ని వదిలేశాను అంటున్నాడు. మరి ఇవైనా ఎందుకు రాసావయ్యా అంటే, ఇవి చాలరా బాబు మీరు నేర్చుకుని విశ్వాసంలో వర్ధిల్లడానికి ఇవి చాలని ఇవి రాశాను, ఇంకా రాయాలనుకుంటే చాలా రాయగలను అన్నాడు. గ్రంథాలు అట్లు రాయబడిన గ్రంథములకు ఈ భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అంటాడు. అంత అతిశయంగా చెప్తాడు. అలాంటప్పుడు ఇంకా మిగిలిన పుస్తకాలన్నీ తెచ్చుకుని ఇందులో మా క్రీస్తున్నాడు, అందులో మా క్రీస్తున్నాడు, అక్కడ మా క్రీస్తున్నాడు, ఎక్కడ మీ క్రీస్తున్నాడు, ఎక్కడా లేడు. క్రీస్తు ఒక్క బైబిల్లో మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ ఒక్కటే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. మిగిలిన పుస్తకాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినవి కావు. అంత ఎందుకంటే బైబిల్లోనే యెహోవా యుద్ధముల గ్రంథం అని ఒకటి ఉందని చెప్తాడు. యెహోవా యుద్ధముల గ్రంథం ఉంది, ఈ సంగతి రాయబడి ఉన్నది. యాషారు గ్రంథం ఉంది, ఈ విషయము రాయబడి ఉన్నది. ఏమండి? రాజుల వృత్తాంతముల గ్రంథమందు, ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు ఈ సంగతి వ్రాయబడి ఉన్నది. అంటే అవన్నీ మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినవే కావు. అందుకే వాటిని ఏం చేశాడు దేవుడు? పక్కన పెట్టేశాడు. అవి మాకు వద్దు. అందులో పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినవి లేవు కనుకనే ఆ వద్దని పక్కన పెడితే నువ్వు అవి కాకుండా ఇంకా కొత్తవి తెచ్చి పెడతావా? ఉన్నవే వద్దన్నాడు. ఉన్నవే వద్దన్నప్పుడు కొత్తవి తెచ్చుకొచ్చి కలపడం వల్ల సువార్త ప్రకటనకు అది ఆమోదయోగ్యమైన విషయం కాదు. మరి ఇప్పుడు ఇన్ని చెప్పినా మీరు నమ్మకపోతే డైరెక్ట్ ఇంక యేసుక్రీస్తు ప్రభు వారితోనే చెప్పించాలి. ప్రభువా, నీ గురించి వేదాల్లో ఉందంటున్నారు, నీ గురించి ఉపనిషత్తుల్లో ఉందంటున్నారు, నీ గురించి ఇంకోటి ఏదో పుస్తకాలు ఉన్నాయట, ఏవేవో పుస్తకాలు అందులో ఉన్నాయంటున్నారు, ఇదంతా నిజమేనా ప్రభువా? ఇవన్నీ నిజాలా ప్రభువా అంటే ఆయన ఏమంటారు తెలుసా? చూద్దామండి. లోకాసు వార్త 24వ అధ్యాయము. లోకాసు వార్త 24వ అధ్యాయము 25వ వచనం నుంచి చూద్దామండి. లోకాసు వార్త 24వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. అందుకు ఆయన అవివేకులారా అన్నాడు. మహాజ్ఞానులారా అన్నాడా? ఏమన్నాడు? అందుకు ఆయన మహాజ్ఞానులారా అలాగంటలేదు, అవివేకులారా,
ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, ఇవి నమ్మండ్రా అవివేకులారా చాలు. ఓ మందమతులారా, ఓ మందబుద్ధి కలిగిన వారలారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని, మోషేయు అని ఎందుకంటున్నాడు? ఆదికాండం రాసింది ఎవరు? మోషే. అక్కడి నుంచే ప్రారంభమైంది. అందుకనే మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో, చూసారా, పరిశుద్ధాత్మ ప్రేరణతో. లేఖనములో ఏది కూడా ఒక మనిషి ఊహను బట్టి చెప్పడం వల్ల కలగలేదు, అన్నీ అలా కలిగాయి. పరిశుద్ధాత్మ ప్రేరణ వలననే మనుష్యులు దేవుని మూలముగా పలికిరి అని మనం చదువుకున్నది మీరు మర్చిపోకూడదు. అది మూలవచనం, మీరు మర్చిపోకూడదు. ఇప్పుడు లేఖనములలో చూడండి ఏమంటున్నాడు. లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనాలు ఉన్నాయి అని ఉంది. చూడండి అక్కడ తనను గూర్చిన వచనాలు ఎక్కడున్నాయట? లేఖనాలలో ఉన్నాయి. తనను గూర్చిన వచనాలు లేఖనాలలో మాత్రమే ఉన్నాయి. తనను గూర్చిన వచనాలు లేఖనముల భావాలు వారికి తెలిపెను. చూసారా? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. దేన్ని అనుసరించి? లేఖనాలను అనుసరించి. మీరు ఇండియాకి వెళ్ళండి, అక్కడున్న వేదాలు తీసుకోండి, నా గురించి ఉంటుంది. ఇంకో చోటకి వెళ్ళండి, అక్కడున్న పురాణాలు తీసుకోండి, నా చోట ఉంటుంది. గ్రీకు పురాణాలు ఉన్నాయి. మరి గ్రీకు పురాణాలు ఉన్నాయి. గ్రీకు వాళ్ళు బోల్డ్ పురాణాలు ఉన్నాయి. గ్రీకు సంపద, పురాణ సంపద ఉంది గ్రీకు వాళ్ళకి. అసలు ఎఫెసు పట్టణం అంటే అది ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడేది. వాళ్ళకి ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, ఎంతోమంది దేవతలు ఉన్నారు వాళ్ళకి. ఎవరికి? గ్రీకులకి. రోమీలకు కూడా ఉన్నాయి ఎన్నో గ్రంథాలు. ఏ ఒక భారతదేశంలోనే ఉన్నాయి అనుకోకండి పురాణాలు. గ్రీకులకు కూడా ఉన్నాయి, గ్రీకులకు ఉన్నాయి, రోమీలకు ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రకృతి ఆరాధికులు, ప్రకృతి ప్రేమికులు. చరిత్ర తెలుసుకోవాలి. ఇంకా అలాంటి పుస్తకాలు బోలెడన్ని ఉన్నాయి. ఇలాంటి పుస్తకాలు మన ఇండియాలో ఉన్న లాంటి పుస్తకాలు బయట దేశాల్లో కూడా బోలెడన్ని ఉన్నాయి. మరి అందులోకి ఏమైనా అపోస్తలు వెళ్ళినట్టు మనం ఇప్పుడు చూసామా? అందులో క్రీస్తున్నాడని చెప్పినట్టు చూసామా? లేదండి. పౌలు గారు వాళ్ళ పుస్తకాలు టచ్ చేస్తాడు, కానీ అందులో మా వారు ఉన్నాడని అండు. క్రేతీయులలో ఒక ప్రవక్త, మీ క్రేతీయుల ప్రవక్తల గురించి మాట్లాడతాడు పౌలు. క్రేతీయుల ప్రవక్తల గురించి మాట్లాడుతూ అందులో రాయబడిన సందర్భం కూడా చెప్తాడు తీతు పత్రికలో. అంతేగాని అందులో యేసు ఉన్నాడని మాత్రం చెప్పడు. మీ కవీశ్వరులలో కొందరు ఇలా చెప్తున్నారు అంటాడు తప్ప మా యేసు ఉన్నాడని మీ కవీశ్వరులు చెప్పాడని అండు. చూసారండి? వ్రాయబడిన సందర్భాలను జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు తెలుసా? లేఖనాలలోనే నన్ను గూర్చి వ్రాయబడింది. మీరు వేరే పుస్తకాల్లోకి వెళ్తే నన్ను గూర్చి మీకు అందులో క్లియర్గా దొరకదు. నన్ను గురించి మీకు కావాలనుకుంటే లేఖనాల్లోనే ఉంది, లేఖనాలను మాత్రమే వెతకండి. తర్వాత 44 వచ్చిన అదే 24వ అధ్యాయము 44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ. నన్ను గూర్చి ఎక్కడ రాయబడింది? మళ్ళీ చెప్తున్నారు ఆయన. మన యేసుక్రీస్తు చెప్తున్నారు నన్ను గూర్చి ఎక్కడ రాయబడింది? ధర్మశాస్త్రములోను, మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథాలలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అంతటా వారు వ్రాయబడిన పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. చూసారా? ఇందుకు మీరే సాక్షులు. ఇవన్నీ ఎందులో వ్రాయబడి ఉన్నాయి? లేఖనాలలో వ్రాయబడి ఉన్నది. ప్రవక్తలు చెప్పారు ఇవన్నీ. అవి మీరు చదివి వాటిని అనుసరించి మీరేం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అంతేగాని మీ పుస్తకంలో అది ఉంది, మా పుస్తకంలో ఇది ఉంది, ఆ పుస్తకంలో ఇలా ఉంది, ఈ పుస్తకంలో అలా ఉందని మనం వాళ్ళ గ్రంథాలలోనికి వెళ్ళి మన క్రీస్తును బోధించాల్సిన అవసరత లేదు. వాళ్ళ గ్రంథాలలో క్రీస్తు ఉండడు.
వాళ్ళ గ్రంథాలలో క్రీస్తు ఉండడు. మరి జలప్రళయం, ఈ ప్రకృతి అంతా ప్రళయంలో మునిగిపోయిన సంఘటనలు కొన్ని ఇతర గ్రంథాల్లో కూడా ఉన్నాయి. ఇతర మత గ్రంథాల్లో కూడా జలప్రళయం రావటం, ఈ జలప్రళయంలో సమస్తమైన ఇదంతా మునిగిపోవటం ఇదంతా ఉంది. ఎందుకంటే ఇది భూమి మీద యథార్థంగా జరిగినటువంటి సంఘటన. భూమి మీద జరిగినటువంటి సంఘటన నోవహు కుమారుల ద్వారా వెలుగులోకి వచ్చింది. వాళ్ళలో నుండి అన్యజనులు కూడా పుట్టుకొచ్చారు. నోవహు తర్వాతే కదా సంతానాలు విడిపోయాయి. షేము, హాము, యాపెతు వీళ్ళందరూ విడిపోతారు. అలా సంతానాలు వృద్ధి పొందుతూ వెళ్ళిపోతాయి. అందులో నుంచి ఎవరు వచ్చారు? అన్యజనులు వచ్చారు. వాళ్ళ పితరుల నుంచి సంగ్రహించిన విషయాలు ఆ అన్యజనుల నుంచి వచ్చినప్పుడు ఎవడో వాళ్ళ గ్రంథాల్లో అతిశయంగా రాసుకుని ఉండొచ్చు. అంత మాత్రాన దాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈ జలప్రళయం సంఘటన మీ దాంట్లోనే ఉంది, మా దాంట్లోనే ఉంది. అలాగని జలప్రళయం సంఘటన బైబిల్లో ఉన్నంత క్లియర్గా వాళ్ళ దాంట్లో లేదు. అతిశయంగా రాసుకున్నట్టు ఉంది, అందులో వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టుగా లేదు. కొంచెం అతిశయంగా చెప్పిన సంఘటనలు చాలా గ్రంథాల్లో ఉన్నాయి. హిందూ గ్రంథాల్లోనే కాదు, ఇతర మత గ్రంథాల్లో కూడా ఉన్నాయి. అంత మాత్రాన మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకంటే బైబిల్లో యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడింది లేఖనాలను అనుసరించి మాత్రమే. లేఖనాలకు విరుద్ధంగా బైబిల్ ఏమీ కనబడదు, బైబిల్లో ఎక్కడ లేవు. కనుక ప్రవక్తల లేఖనాలను అనుసరించి తర్వాత ఇంకో మాట చూద్దామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 43వ వచనం. అందుకైన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచి వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన యాల చెప్పుచున్నాడు. చూసారా, దావీదు ప్రభువుని సొంత ఉద్దేశంతో చెప్పాడా, ఆత్మ వలన చెప్పాడా? చూడండి, సొంత ఉద్దేశంతో చెప్పాడా, ఆత్మ వలన చెప్పాడా? ఆత్మ వలన చెప్పాడు. ఎన్ని ఆధారాలు ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఎక్కడివి? లేఖనాలలోనివి. అంటే క్రీస్తుని గురించి ఎక్కడ రాయబడింది? లేఖనాల్లో రాయబడింది. ఎవరి ప్రేరేపణతో రాయబడింది? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడింది. అలాగే అదే మత్తయి సువార్త 22వ అధ్యాయము, 29వ వచనం కూడా చూడండి. అదే మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ, దేవుని శక్తి ఎందులో ఉంది? వేదాల్లో ఉందా? పురాణాల్లో ఉందా? ఇతిహాసాల్లో ఉందా? ఉపనిషత్తుల్లో ఉందా? లేదండి. బైబిల్ ఏమని చెప్తుంది? లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక. క్రీస్తు ఇందుకే దేవుని శక్తి అంటే ఏంటో అనుకోకండి. ఎవరు అనుకుంటున్నారు దేవుని శక్తి అంటే? ఎక్కడుంది అది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24 ఏమనుంది చూడండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితరముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు. ఏమై ఉన్నాడట దేవుడు? దేవుని శక్తి. ఇప్పుడు మరలా మత్తయి సువార్త 22:29కి రండి. మత్తయి సువార్త 22:29కి రండి. ఏమనుంది ఇక్కడ? అందుకు యేసు లేఖనములను కానీ నన్ను కానీ, లేఖనములను కానీ నన్ను కానీ అంటే దేవుని శక్తిని కానీ. దేవుని శక్తి ఎక్కడుంది? దేవుని శక్తి ఎక్కడుంది? లేఖనాలలో ఉంది. మిగిలిన చోట ఎక్కడా లేదు. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరేమైపోతారు? ఎరగకపోతే మీరేమవుతారు? పొరబడుచున్నారు. అందుకే వేదాల్లో ఉన్నాడని, వేదాల్లో దేవుని శక్తి అని, ఉపనిషత్తుల్లో యేసుక్రీస్తు అని, పురాణాల్లో యేసుక్రీస్తు అని. అక్కడ దేవుని శక్తి అయిన యేసుక్రీస్తు లేడు. కాబట్టి వేదాల జోలికి క్రైస్తవుడు వెళ్ళకూడదు. అలా అని వేదాల్లో ఏముందో తెలుసుకుందాం అనుకుంటున్నారా? తెలుసుకోండి, తప్పులేదు. నేను చదువుతాను. ఎందుకంటే రేపు పొద్దున ఎవడైనా వచ్చి మీ బైబిల్ గొప్పదా, ఈ వేదము గొప్పదా అని మాట్లాడు అనుకోండి, నేనేం చేయాలి? మాట్లాడాలి. అలా మాట్లాడాలి కాబట్టి చదువుతున్నాను. నా దగ్గర ఇప్పుడు అవన్నీ కొనుక్కొని, పుస్తకాలన్నీ తెప్పించుకొని, అన్నీ పెట్టుకొని చదువుకోవడానికి గల కారణం అదే. ఏమండి, రంగనాయకమ్మ గారని ఒక ఆవిడ ఉన్నారండి.
కమ్యూనిస్ట్ ఆవిడ. ఆవిడ రామాయణం విషవృక్షం అని, మహాభారతంలో ఉన్నవన్నీ క్రిటిసైజ్ చేస్తూ, అంటే విమర్శిస్తూ, తర్వాత వేదాలను కూడా ఆవిడ ఒక హైందవురాలు, కొన్ని పుస్తకాలు రాశారండి ఆవిడ. అందులో ఉన్నవేంటో బయటికి తీసింది. ఆవిడ ఒపీనియన్ ఆవిడ చెప్పింది, ఆవిడ అర్థం చేసుకున్న విధంగా ఆవిడ ఒపీనియన్ ఆవిడ చెప్పింది. ఆవిడ కొన్ని పుస్తకాలు రాసింది, రిలీజ్ చేసింది. ఆవిడ ఏ దేవుడిని నమ్మదు, అలాగని బైబిల్ కూడా నమ్మదు. అందులో ఆవిడ ఎక్కడ కూడా నేను వేదాలను పరిశీలన చేశాను, వేదాలను అబ్జర్వ్ చేశాను, ఇందులో యేసుక్రీస్తు ఉన్నాడని అనలేదు. బైబిల్కి సంబంధించిన కొన్ని విషయాలు నేను వేదాల్లో కనిపెట్టానని కానీ, వేదాల్లో ఇంత ఏదో ఉందని కానీ, అసలు వేదాల్లో ఏమీ లేదని తేల్చింది ఆవిడ. మరి ఆవిడకి అలా అర్థమైంది ఏంటో నాకు తెలీదు. మరి పండితులు ఎవరో ఆవిడకి సమాధానం ఇస్తూ పుస్తకాలు రాశారో లేదో కూడా మన భారతదేశంలో నాకు తెలీదు. ఏమండి, ఆవిడ మాత్రం చాలా లోతుగా అధ్యయనం చేశానంటది. ఆవిడ పుస్తకాలు రాసింది. యూట్యూబ్లో ఆవిడ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. రంగనాయకమ్మ గారి ఇంటర్వ్యూస్ కూడా యూట్యూబ్లో ఉంటాయి. బాగా ముసలావిడ, బాగా పెద్ద ఆవిడ. ఏమండి, ఆవిడ ఎక్కడా చెప్పలేదండి ఇలాగని. కాబట్టి మనకి ఇవన్నీ అనవసరం. మనం చదివితే ఏం చదవాలి? బైబిల్ చదవాలి. క్రీస్తు ఎక్కడున్నాడంటే ఘంటాపథంగా ఏం చెప్పాలి? బైబిల్లో ఉన్నాడు. దేవుని శక్తి ఎక్కడుంది? లేఖనాలలో ఉంది. క్రీస్తు ఎక్కడ కనబడుతున్నాడు? అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుతున్నారు. అంటే మీరు వేటిని ఎరగాలి? లేఖనాలను ఎరగాలి, దేవుని శక్తిని అందులోనే ఎరగాలి. అందుకే అది పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ లేఖనాలు. పరిశుద్ధ లేఖనములను వ్రాయబడింది కాబట్టి ఏమని పేరు పెట్టారు? పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టారు. అర్థమవుతుందా? ఏమంటే ఇంకా మరి బైబిల్ చదువుతున్నామండి, వేరే పుస్తకాలు చదువుతున్నామండి అంటే నిత్య జీవితం వేరే పుస్తకాల్లో లేదండి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని ఏం చేస్తున్నారట? పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అవే చూసారా, అవి కూడా అన్నాడా? అవి కూడా వేదాలతో పాటు, ఉపనిషత్తులతో పాటు, పురాణాలతో పాటు, లేదా గ్రీకు పురాణాలతో పాటు, రోమన్ల గ్రంథాలతో పాటు, బబులోనీయుల గ్రంథాలతో పాటు, ఇంకా ప్రపంచంలో ఏమైనా గ్రంథాలు రాయబడితే వాళ్ళ గ్రంథాలతో పాటు అవి కూడా నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అన్నాడు యేసుక్రీస్తు. నో, లేఖనములలోనే ఏముంది? నిత్య జీవం ఉంది. ఎటర్నల్ లైఫ్ కావాలా? లేఖనాల్లోనే ఉంది. ఎవర్ లాస్టింగ్ లైఫ్ కావాలా? లేఖనాల్లోనే ఉంది. ఇంకెక్కడికి వెళ్ళినా మీకు దొరకదు. వేదాల్లో నిత్య జీవం లేదు యేసుక్రీస్తు మాటల ప్రకారంగా. కాబట్టి వేదాల్లో క్రీస్తు లేడు. నిత్య జీవము అంటే ఎవరు? యేసుక్రీస్తు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే దీన్ని బట్టి వేదాలలో యేసు అనగా నిత్య జీవం లేదు. ఉపనిషత్తులలో యేసు అనగా నిత్య జీవం లేదు. నా మాటలు ఏమై ఉన్నాయి? జీవమును. నా మాటలు జీవమునై ఉన్నవి. నా మాటల్లోనే ఏముందంటాడు? జీవముంది. లేఖనాలలోనే నిత్య జీవం ఉంది. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా అంటాడు పేతురు. ఏమైనా నన్ను వదిలి వెళ్ళిపోతారా? మీరు కూడా పోవాలనుకుంటున్నారా? ఎక్కడికి పొమ్మంటావు ప్రభువా? ఎక్కడికి పొమ్మంటావు? ఎక్కడికి పోయినా మాకు నిత్య జీవం దొరకదు. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. మేము ఎక్కడికి పోలేము నిన్ను విడిచి, మేము ఎక్కడికి పోలేము. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అంటే నిత్య జీవం కావాలంటే లేఖనాలలో ఉంది. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. మీకు నిత్య జీవం కావాలంటే లేఖనాలను ఏం చేయాలి? పరిశోధన చేయండి. లేఖనాలను పరిశోధన చేయండి. అలాగని ఎవడైనా మీ మీదకి వచ్చేస్తున్నాడు అనుకోండి, అవి కూడా ఒకసారి చదివేయండి. చదివేసి రా కూర్చుందాం అనండి. రా కూర్చుందాం. నీది గొప్ప, నాది గొప్ప నువ్వు అన్నావు కాబట్టి. లేకపోతే మనకు అది కూడా అవసరం లేదండి. అది కూడా అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో విశ్వాసాలు చెరపడానికి ఎవడైనా మీదకు వస్తుంటే మాది గొప్ప, వాళ్ళు ఎవరికి తెలియదు కదండి, సరిగా చదవరు. అప్పుడు మాది గొప్ప అని ఎవడైనా అబద్ధాలు మాట్లాడుతుంటే ఏట్రా నీ గొప్ప చూసుకుందాం రా అని కూర్చోబెట్టి ఇద్దరు పక్కన పెట్టుకుని ఏది సత్యమో ఏది అసత్యమో అక్కడికక్కడ మాట్లాడుకుని ఇంక అక్కడితో వదిలేయడమే.
మనకు పర్లేదు అందులో. అర్థమవుతుందా? లేకపోతే అవతలవాడు ఏమంటాడంటే, ఆహా మీ దాంట్లో ఏమీ లేదు, మా దాంట్లో చాలా ఉందంటాడు. ఏం చెప్పడం మళ్ళీ అందులో ఏముందో. చాలా ఉంది అంటాడు. అంతే ఇలాగా. అరే చేతులు కానీ తెరిచాననుకో ఏమైపోతావో అంటాడు. తెరవడు. తెరిస్తే ఏముండదు. అందుకే తెరవడు. అందుకే నేను చాలామంది మతశాంత సోదరులతో చెప్తూ ఉంటాను, అరే మీ పుస్తకాల్లో ఏముందో మీరు చెప్పండి సమాజానికి. చెప్తున్నారా? చెప్పరు. అది చెప్పి సమాజాన్ని ఉన్నతులుగా తీర్చిదిద్దండి, సమాజాన్ని ప్రభావితం చేయండి, వారిని మంచివాళ్ళుగా మార్చండి, నీతిమంతులుగా మార్చండి. అప్పుడు మీ మీ పుస్తకాల్లో ఉన్న మంచిని మీరు గొప్పగా సమాజానికి బోధించినప్పుడు ఎవడు మతాలు మారడు. నిజంగా నీ దగ్గరే ఆహారం దొరుకుతున్నప్పుడు, నీ దగ్గరే ఆకలి తీరిపోతున్నప్పుడు హోటల్లోకి ఎందుకు వెళ్తాడు? లేకపోతే ఇంకో చోట అన్నం ఎందుకు వెతుక్కుంటాడు? అంతే కదా. నువ్వు కరెక్ట్ అయిన ఆహారం నిజంగా నీ దగ్గర ఉంటే, నువ్వు పెడుతుంటే, అది వాడికి నిజంగా రుచిస్తే, అది వాడికి అరిగితే, అది వాడికి బలాన్ని ఇస్తే వేరే చోటకి వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదు. కాబట్టి ఎవరైనా సరే, అది బైబిల్ పట్టుకున్నవాడైనా, ఇతర మత గ్రంథాలు పట్టుకున్నవాడైనా, ఎవడైనా సరే, నీ గ్రంథంలో నిజంగా శక్తి ఉంటే దాన్ని బోధించి చూపించు. దాన్ని బోధించి మనిషిని మంచిగా తీర్చిదిద్దు, మార్చి చూపించు. అంతేగాని ఇంకో పుస్తకంలోకి వెళ్ళి అందులో మావాడున్నాడు, ఇందులో మావాడున్నాడు అని చెప్పటం అది న్యాయసమ్మతం కాదు, అది కరెక్ట్ కాదు, అది విధానం కాదు. అర్థమవుతుందా? కాబట్టి లేఖనాలలోనే ఏముందంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు? మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. చూసారా? ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు. ఏమండి, ఇంకా మీరు నమ్మకపోతే ఫైనల్గా ఒక కౌంటర్ ఇచ్చి నా మాటలు ముగిస్తానండి. అదేంటంటే, ఏమండి ఇప్పుడు సువార్త ప్రకటించాలి, అన్యజనులకు చెప్పేటప్పుడు అన్యజనుల పుస్తకాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు తొందరగా నమ్ముతారు కదండి. లేకపోతే వేరే గ్రంథాల్లో కూడా వెళ్ళిపోయి ఈ గ్రంథాల్లో కూడా ఉన్నాడంటే వాళ్ళు తొందరగా నమ్ముతారు కదండి. అంటే ఇప్పుడు ఇస్లాం వాళ్ళు కొంతమంది, అంటే ముస్లిమ్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొన్ని ఇస్లాం సంస్థల వాళ్ళు ఆదరణకర్త వస్తాడని యేసుక్రీస్తు చెప్పాడు కదా, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానని యేసుక్రీస్తు చెప్పాడు కదా, ఆ ఆదరణకర్త ఎవరో కాదు, మా మహమ్మద్ ప్రవక్త మీ బైబిల్లో ఉన్నాడు అంటున్నారు. ఎంతమంది ఒప్పుకుంటారు? చేయొద్దండి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎవడు ఒప్పుకోడు. ఎందుకంటే ఆదరణకర్త మహమ్మద్ ప్రవక్త కాదు. 100కి 100%, 100కి 1000%, ఇంకా ఎక్కువ వేసుకుంటే వేసుకోండి. నేను వాళ్ళని పిలిచాను, యేసుక్రీస్తు దేవుడా కాదా మాట్లాడుకుందాం రా అంటున్నాడు. సరే యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో చూపెట్టావు అనుకోండి, అప్పుడు ఏమంటాడు తెలుసా? బైబిల్లో కాదు నాయన, ఆయన చెప్పినట్టు చూపెట్టి అంటాడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఏమంటాడు? బైబిల్ వెలుగులో అంటాడు మళ్ళీ. ఇప్పుడు బైబిల్ వెలుగులో అంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తీసుకోవాలి. యేసు సిలువ వేయబడ్డాడా లేదా? బైబిల్ వెలుగులో అంటాడు, కానీ అందులో ఉన్న విషయాలు చెప్పడు. బైబిల్లో యేసు సిలువ వేయబడ్డాడు, మరణించాడు అని ఉన్న మాటలు అసలు టచ్ కూడా చేయడు. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఏమని పెట్టుకొస్తాడు? బైబిల్ వెలుగులో అంటాడు. దొంగ. అందుకే నేను ఏమన్నాను తెలుసా? బైబిల్ మరియు ఖురాన్ ప్రకారంగా ఆదరణకర్త మహమ్మద్ ప్రవక్త పరిశుద్ధాత్ముడా మాట్లాడుకుందాం, వస్తావా? అబ్బెబ్బే ఎవరండి అక్కడ అని అలా పోతాడు. ఎవరక్కడ? ఎలా ఉన్నారు? ఇలా ఉన్నారా? ఉండండి, వస్తారు, మళ్ళీ వస్తాను, ఉండండి, వినపడలేదు నాకు అని పోతాడు. ఏమండి, అది వాళ్ళ క్యారెక్టర్. మనం ఒప్పుకోం కదా. ఇప్పుడు ఆదరణకర్త మహమ్మద్ ప్రవక్త అంటే మనం ఒప్పుకోవట్లేదు. మనకు బాధగా ఉంది. నిజమే, నీకు బాధే. మరి నువ్వు ఇతర గ్రంథాల్లో యేసు ఉన్నాడంటే వాళ్ళకి బాధ కాదా? మీ ఖురాన్లో మా యేసుక్రీస్తు ఉన్నాడంటే బాధ కదా? ఖురాన్లో ఉన్న యేసు బైబిల్లో ఉన్న యేసు ఒక్కటి కాదు. ఖురాన్లో ఉన్న యేసు బైబిల్లో ఉన్న యేసు ఒక్కరు కాదు, ఒక్కటి కాదు. ఎందుకంటే అది యేసు సాక్ష్యం ప్రకారంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాటలు కావు. మహమ్మద్ ప్రవక్త వెనక పరిశుద్ధాత్ముడు లేడు గనుక ఖురాన్లో యేసు లేడు, బైబిల్లో మహమ్మదు లేడు. అర్థమవుతుందా? ఖురాన్లో యేసుక్రీస్తు లేరు, బైబిల్లో మహమ్మదు లేడు. పరిశుద్ధాత్మ ప్రేరణ ప్రకారంగా నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేది ఎవరో? లేఖనాలు మాత్రమే యేసుక్రీస్తు చెప్పిన తర్వాత మీరు అలా వెళ్ళటానికి వీల్లేదు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను చివరిగా,
వేరే పుస్తకాలు చదివితే మనకి యేసుక్రీస్తు మీద నమ్మకం కలిగింది అనుకోండి, విశ్వాసం కలిగింది అనుకోండి, ఆ విశ్వాసం సరైనదేనా? వేరే పుస్తకాలు చదివి యేసుక్రీస్తు మీద విశ్వాసం కలిగితే ఆ విశ్వాసం సరైనదేనా? నా ప్రశ్న. సరైనదేనా? అది చెల్లుబాటు అవుతుందా? 2000 రూపాయల నోటు ఉందండి మన దగ్గర, కొత్తది 2000 రూపాయల నోటు ఉంది. ఇప్పుడు ఈ 2000 రూపాయల నోటు తీసుకెళ్ళి ప్రింటర్లో పెట్టి స్కాన్ చేసి ఓ ప్రింట్ బయటికి తీసా. చూడడానికి ఎలా ఉంటుంది? ఇంచుమించుగా చూడడానికి ఎలా ఉంటుంది చెప్పండి? ఇంచుమించుగా చెల్లుతుందా? తీసే టక 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 10 ప్రింట్లు జిరాక్స్ మిషన్ దగ్గరికి వెళ్ళి తీయించేసి బ్యాంక్కి వెళ్ళి ఏమంటే నా అకౌంట్లో వేసేయండి అని ఇచ్చేయి. అప్పుడు ఆ డబ్బులు వేయడు అకౌంట్లో, నిన్ను వేస్తాడు లోపల, నిన్ను వేస్తాడు. ఆ డబ్బులు వేయడు. అంటే చెల్లుతాయా? కాదండి, చూడడానికి ఒకేలా ఉన్నాయి కదండి. అంటే మాకు అనవసరం నాయన, అది చెల్లుబాటు కాదు. అలా కాదండి, సేమ్ ప్రింట్ దించేసానండి, కలర్ ప్రింట్, అసలు చెల్లుబాటు కాదు. మరి బైబిల్ ప్రకారంగా ఇతర గ్రంథాల్లో యేసున్నాడని చెప్తే చెల్లుబాటు అవుద్ది అనుకుంటున్నావా? రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఏమనుందో చూడు. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూడాలి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వేదాలలో క్రీస్తునుట వలన కలుగును, ఉపనిషత్తులలో క్రీస్తునుట వలన కలుగును, ఆ తర్వాత ఖురాన్లో క్రీస్తునుట వలన కలుగును, ఇక గ్రీకు పురాణాలలో క్రీస్తునుట వలన కలుగును, రోమన్ల గ్రంథాలలో క్రీస్తునుట వలన కలుగును అని అన్నాడా? వినుట క్రీస్తును గూర్చిన మాట ఎక్కడుంది అది? లేఖనాలలో ఉంది. క్రీస్తును గూర్చిన మాట లేఖనాలలో ఉంది. లేఖనాలను అనుసరించే సువార్తను ప్రకటించాలి. లేఖనాలను అనుసరించి సువార్త మీరు ప్రకటించాలి, లేఖనాలను అనుసరించి. దాన్నే గట్టిగా పట్టుకోవాలంటాడు పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. దేన్ని? సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దాన్ని అంగీకరించేశారట, దాని అందే నిలబడి కూడా ఉన్నారట. మీ విశ్వాసం వ్యర్థమైపోతే తప్ప, మీ విశ్వాసం ఏమైపోతే? వ్యర్థమైపోతే, ఎందుకు పనికి రాకుండా పోతే తప్ప, నేను ఏ ఉపదేశ రూపంగా మీకు సువార్త ప్రకటించానో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్నాడలా ఆ సువార్త వలననే మీరు ఏమవుతారు? రక్షణ పొందుతారు. ఆ సువార్తను వదిలేస్తే మీరు ఏమవుతారు? నాశనం అయిపోతారు. ఇంతకా సువార్త ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని 3వ వచనం. అదేమనగా, అండర్లైన్ చేసుకోండి, లేఖనముల ప్రకారము. చూసారా? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, లేఖనముల ప్రకారము సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మీరు దీన్ని గట్టిగా పట్టుకోవాలన్నాడా, వదిలేమన్నాడా? గట్టిగా పట్టుకుంటేనే మీకు ఏమొస్తుంది అన్నాడు చెప్పండి? రక్షణ పొందువారై ఉందురు. మీరు రక్షణ పొందువారై ఉందురు అంటే గట్టిగా పట్టుకుంటేనే మీకు ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. అంటే సువార్త ఎక్కడి నుంచి వెళ్ళింది? లేఖనములు. లేఖనములు ఎవరి ప్రేరణ వలన? పరిశుద్ధాత్మ ప్రేరణ. అది ఎవరి మూలముగా? దేవుని మూలముగా. అంటే లేఖనాలలోనే నిత్య జీవితం ఉంది, లేఖనాలలోనే దేవుని శక్తి ఉంది. అవి వినుట వలన మనకేం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. వేరే వినుట వలన కలిగే విశ్వాసం దొంగ నోటు. వేరే వినుట వల్ల కలిగే విశ్వాసం ఏ నోటు? దొంగ నోటు. అది చెల్లదు. చూడటానికి ఒకలాగే ఉంది కదండి. బ్యాంక్కి తీసుకెళ్ళమంటున్నాను అందుకే, ఒకలాగా ఉన్న మూలనే. మొన్న నోట్లు మారిన కొత్తలో ఒకటి దగ్గర 50 లక్షల క్యాష్ ఉంది. ఇప్పుడు దాన్ని ఎలా మార్చుకోవాలో అర్థం కాలే. విజయవాడలోనే ఎక్కడో కాదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు అర్థంగా కంగారు అడిపోతే ఎవడో బ్రోకర్ తగిలాడు. వాడు అన్నాడు 50 ఇచ్చే 30 ఇస్తా అన్నాడు. నేను మార్చుకుంటాను, 20 నాకు లాభం, నువ్వు 50 ఇచ్చేస్తే 30 ఇస్తానంటే వీడు ఆశపడిపోయి ఫోన్లే సచ్చిరోడు పెళ్ళికి వచ్చిందే కట్నం, ఫోన్లే 30 అయినా వస్తుంది కదా అని ఏం చేశాడు? మొత్తం ఆకాశం ఎర్రగా ఉంది, భూమి నల్లగా ఉంది అని కోట్లు పెట్టుకొని మొత్తం మీద వెళ్ళిపోయి ఆ డబ్బులు ఈడికి డబ్బులు ఆడికి మార్చేసుకుని ఇంటికి తెచ్చేసుకున్నాడు. ఇంటికి తెచ్చేసుకున్న చూస్తే మొత్తం అన్ని కలర్ ప్రింట్లే, 2000 నోట్ల కట్టలు, మొత్తం కలర్ జిరాక్స్లు, ప్రింట్లు నీట్గా తీసాడు. లబోదీపమ్మని గుండె బాదుకుని ఏడిచాడు. ఏం ఉపయోగం లేదు. అవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు తగలెట్టుకోవాలి. మారతాయా? మారవండి, అయిపోయింది పని.
నీ విశ్వాసం కూడా అలాగే నాశనం అయిపోద్ది. సువార్త ప్రకటించేటప్పుడు వినడం చాలా ఇంపార్టెంట్. ఎలా వింటున్నాను? లేఖనాల ప్రకారంగా విన్నావా సువార్త? లేకపోతే ఏదో పుస్తకాలను తీసుకొచ్చి నేను యేసుక్రీస్తుని నమ్మిస్తున్నారా? ఒకళ్ళు ఎలా నమ్మిస్తే దొంగ నోటు చెల్లదు. చూడడానికి ఒకేలా ఉందన్నా కానీ చెల్లదు. బ్యాంక్ మేనేజర్ ఒప్పుకోడు, పరలోకపు తండ్రి ఎలా ఒప్పుకుంటాడు? ఆఫ్టర్ ఆల్ బ్యాంక్ మేనేజర్ ఒప్పుకోడు. ఏమండి మేనేజర్ గారు అడ్జస్ట్ అవ్వండి, కళ్ళజోడు కొంచెం తీసేసైనా లోపల వేసేసుకోండి, అటు ఇటుగా దగ్గరగా ఉన్నాయి కదండి, అలాగంటారేటండి, ఎక్కడ పొమ్మంటారండి మమ్మల్ని అంటే ముందు వీళ్ళని అర్జెంటుగా బయటికి గెంటండి అంటాడు. రూల్స్ ఒప్పుకోను ఆయన. ఆఫ్టర్ ఆల్ మనిషి రూల్సే ఇలాంటివి ఒప్పుకోపోతుంటే దేవుడు రూల్స్ ఎలా ఒప్పుకుంటాయి అనుకుంటున్నావు నువ్వు? మనిషి రూల్స్ గొప్పవా, దేవుడు రూల్స్ గొప్పవా? దేవుడు రూల్స్ గొప్పవే. కాబట్టి నువ్వు వేదాల్లో క్రీస్తు, ఉపనిషత్తుల్లో క్రీస్తు, ఇంకో చోట క్రీస్తు అని అన్యజనుల మధ్య దేవుని నామాన్ని అవమానపరచకో. అలా చేసేది అసలు సువార్త కాదు. అసలు వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళకి ఏ సంబంధం లేదని బాహాటంగా ప్రకటిస్తున్నాను. వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు. అసలు వాళ్ళు క్రైస్తవులే కాదు. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే లేఖనాలలో నుండి క్రీస్తును ప్రకటించు, ఒప్పించి చూపించు. లేఖనాలలో నుండి క్రీస్తును ప్రకటించు. లేఖనాలలోనే క్రీస్తున్నాడు. నిత్య జీవితం ఎక్కడుంది? లేఖనాల్లోనే ఉంది. లేఖనాల్లోనే ఉంది. అలాగని ఎవడైనా వచ్చి మన మీద పడిపోతున్నాడు అనుకో, ఆడి దాంట్లో ఏముంది ఆడికే చూపెట్టు. పక్కోడికి అవసరం లేదు, మనోళ్ళకి అవసరం లేదు, వాడికే చూపెట్టు. అరే నాయన ఇలా ఉంది నీ బుక్లో, నా బుక్ గురించి మాట్లాడుకో, నీది నువ్వు ప్రకటించుకో, నాది నేను ప్రకటించుకుంటా. నాది నాదే, నీది నీదే. నీ దాంట్లోకి నేను రాను, నా దాంట్లోకి నువ్వు రాకు. అర్థమవుతుందా? నీ దాంట్లోకి నేను రాను, నేను వచ్చానా చస్తావు. అలాగని నా దాంట్లోకి నువ్వు వచ్చావా నేను ఊరుకోను. ఎందుకంటే నా విశ్వాసాన్ని బాధ పెట్టి నా విశ్వాసుల్ని తప్పుదారి పట్టించే హక్కు నీకు లేదు. అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము గనుక నీ నోటికి ప్లాస్టర్స్ పడతాయి నువ్వు ఈ రూట్లోకి కానీ వస్తే. కాబట్టి నీ ఇల్లు నువ్వు గడుక్కో, నా ఇల్లు నేను గడుక్కుంటా. నీ ఇల్లు నువ్వు శుభ్రం చేసుకో, నా ఇల్లు నేను శుభ్రం చేసుకుంటా. నా ఇంట్లోకి వచ్చి నువ్వు శుభ్రం చేస్తానన్నావు అనుకో, బాగాలేదురా చూడడానికి. అది అర్థమవుతుందా? నా ఇంట్లోకి వచ్చి నువ్వు శుభ్రం చేస్తానంటే బాగుందా? బాగాలేదు. కనుక నీ గొడవ నీది, నా గొడవ నాది. ఇది నీకు బాగా అర్థమైతే క్రైస్తవ్యంలో ఇలాంటి చీడ పురుగులు ఎవరైనా బయలుదేరితే మీరు బుద్ధి చెప్పండి, వాళ్ళని సపోర్ట్ చేయకండి, వాళ్ళకి సహకరించకండి. వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు. మీకు ఏమైనా ప్రకటించాలనుకుంటే లేఖనాల్లో నుండి ఎంతైనా ప్రకటించుకోండి. మిమ్మల్ని ఎవడు అడిగేవాడు లేడు, ఆపేవాడు లేడు. అలాగని ఎవడైనా వచ్చాడా, వచ్చి మీ బైబిల్ అలాగా మీ మీ ఇల్లు ఇలాగా అన్నాడు అనుకో, అరే మీ ఇల్లు ఇలాగా, మీ ఇల్లు ఇలాగా, మీ పిల్లలు ఇలాగా అన్నాడు అనుకో, మా పిల్లలు కూడా పక్కన పెట్టరా, ముందు మీ పిల్లలు కూడా చూడరా అంటావా? అనవా అంటావా? కాబట్టి ఎదుటివాడి భార్య గురించి నువ్వు మాట్లాడకూడదు, తప్పది. అందంగా ఉందని కూడా చెప్పకూడదు. చెడ్డగా కాదు నేను అనేది. మీ భార్య చెడ్డది అంటే కొడతాడు, అది తప్పు. అలా కదా, మీ భార్య చాలా అందంగా ఉందయ్యా అన్నావు అనుకో, అది రైటే, అది తప్పే. అసలు నా భార్య అందం గురించి నువ్వు మాట్లాడడానికి నువ్వెవడరా అంటాడా అండ, అది తప్పేనా? అంటే నువ్వు పాజిటివ్గా చెప్పినా తప్పే, నెగిటివ్గా చెప్పినా తప్పే. నీకు ఎందుకురా అంత కర్మ? నీ భార్య నువ్వు పొగుడుకో 100 సార్లు, 4 ముద్దలు ఆడేద్ది, నీకు ఇష్టమైన కూరలు వండి పెడద్ది, నిన్ను కొంచెం బాగా చూసుకుంటుంది. పొగుడుకో నీ భార్య, నువ్వు ఎంతసేపు పొగుడుకుంటావు? ఎవడ అడిగేవాడు లేడు, నిన్ను ఆపేవాడు లేడు. పక్కోడి భార్యను పొగిడినా తప్పే, తిట్టినా తప్పే. అలాంటి పనికిమాలిన పనులు మనం చేయకూడదు. అందుకని వేరే గ్రంథాల్లో ఉన్నాడు, ఈ గ్రంథాల్లో ఉన్నాడు, ఆ గ్రంథాలు దాన్ని బైబిల్ ఒప్పుకోవట్లేదు. అది సువార్త ప్రకటించే విధానం. రెండవదిగా ఈ విధానం సరి అయినది కాదు, ఆ మొదటి విధానం కూడా సరి అయినది కాదు. ఈ విధానాలు మీరు తెలుసుకుని సువార్త పనులు సహకారులుగా ఉండాలి, సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటన మా జన్మ హక్కు. చస్తే క్రీస్తు కోసం, బ్రతికితే క్రీస్తు కోసం. అలాంటి జీవితాలు మీరు అందరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను తండ్రి. లేఖనాలను అనుసరించి మేము ఏ విధంగా మీ సువార్తను వ్యాపింపజేయాలో, ఏ విధంగా మేము వివేకులుగా తండ్రి పావురాల వలె నిష్కపటులుగా మేము ఏ విధంగా ముందుకు కొనసాగాలో మాకు నేర్పించి మమ్మల్ని బలపరుస్తున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి మీ సన్నిధాన వర్తలుగా నిలబెట్టి మీ పిల్లల హృదయాలు ఈ వాక్యం 30 60 100 ఫలింపచేయమని కోరుతూ త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును మా ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి,
ఆమేన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.